अर्पणे नमः। ओम प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये ओम नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशांताय दक्षिणामूर्तये नमः। ప్రియాత్మ స్వరూపులకు సుకృత శ్రీ పద్య సౌరభాలు. బ్రహ్మముని వాక్కు సుఖ విబ్రహ్మ పరంబైన వాక్సరంబును వీర బ్రహ్మము కాల జ్ఞానము బ్రాహ్మణాశీస్సు తప్పరాదయ సుకృతి. బ్రహ్మభావనుడవగు సుకృతి విను. నిరంతర బ్రహ్మభావనానుభూతుడగు నీవాక్కును శ్రేష్ఠుండైన కవిబ్రహ్మ పరంబగు వాగ్బాణము శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానమును బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణ అన్న ఆ బ్రాహ్మణుని దివ్యాశీస్సులను ఏనాటికి జరగకుండా తప్పిపోవు. జరిగి తీరకుండా తప్పిపోవుటకు ఏమాత్రం అవకాశం కూడా లేదు. ఇది తథ్యము. ఏకం అనేకం భవతి, అనేకమేకం భవతి. ఈ సూక్తి వేదోక్తి. దీనిని అనుసరించి గోనికర రూపవర్ణములు ఏనూరిటినున్న పాలు అవెల్లను తెలుపే మానవులనేక మతములతో నుండిన దైవమొకడి దోచును సుకృతి. ఈ చరాచర స్థావర జంగమాత్మక సర్వభూత ప్రకృతి పర నామరూప గుణగణ భేదరహితుడవైన ఓ సుకృతాత్మ విను. ఆవుల గుంపులలో ఎన్నెన్నో రూపాలు, ఎన్నెన్నో వర్ణాలు అనగా శరీరాల రంగులు 100 రకాలుగా ఉన్న అనేక భేదములతో జన్మించబడి ఉన్నప్పటికీ వాటి నుండి పిండే పాల రూపాకృతి అనగా క్షీరామృతం ఏకమై స్వచ్ఛమైన తెల్లదనంతో మధురమైన రుచితో కలిగి ఉండి ఈ సర్వజనుల చేత సేవించబడుతున్న సంశయము లేని సత్యమే కదా. అదేవిధంగా ఈ లోకంలోని మానవులందరూ అనేకమైన అభిప్రాయాలతో నామరూపాత్మక దైవములతో విశ్వాసములతో భిన్నమై నడుచుకుంటున్నట్లు తోచినా సర్వదా వారి హృదయస్థ దైవము మాత్రం ఒకే ఒక్కడు, ఆ ఏకైక అద్వయ పరిపూర్ణ పరమాత్మ శుద్ధ చైతన్యము అచల పరబ్రహ్మమే. ఇందు ఎట్టి సందేహమునకును తావులేదు. ఈ సత్యాన్ని భక్తాదులు ధీరవరులై ఆత్మన సంగ్రహించి కర్మ భక్తి జ్ఞాన మార్గాలలో త్రికరణ శుద్ధి కలిగి ఏదేని ఒక దానిని అనుసరించి తగిన కృషిని గావించి భవబంధ ముక్తులై తరించుతున్నారుగాక. అంటే విముక్తులై చక్రవర్తులై ప్రవక్తలై సర్వులను ఆసక్తులై తరించుతున్నారు. నిరుపేదల కాపాడిన సిరి దొరకాలేమినైన చిరయశనబ్బున్ మెరుగునందెత్తు తరిగిన ధర పెరుగదే పత్సరాయి తథ్యము సుకృతి. సదాచరశీల సంపత్తి గలవు సుకృతి విను. ఆకలితో నకనకలాడుతూ రూకలేక జరుగుబాటు ఉండక బాధపడుతున్న కటిక నిరుపేదల కన్నీరు చూచి కారుణ్య హృదయుండై కాపాడుటకై తనకున్న యావదాస్తులను సంపదలను దానంగా ఇచ్చి గౌరవంగా బ్రతుకు కొనసాగుతున్న తరుణంలో దారిద్ర్యం ఆవహించినంత మాత్రమున
ఆ దాత గౌరవ ప్రతిష్టలకు ఎటువంటి భంగమును వాటిల్లబోదు. ఆచంద్రార్కం అతడు కీర్తివంతుడే అగును. ఎట్లన్నా నగసాలి ఆభరణం చేయుటకై బంగారాన్ని మెరుగుపెట్టడంలో కొంచెం తూకం తగ్గుదల చెందినప్పటికీ ఆ ఆభరణ రూపంగా సిద్ధమై అది ఇంకా హెచ్చైన వెలకే విక్రయించబడుతున్నది. అలాగే ఈ లోకంలో ధైర్యవంతుడే దానశీలుడై ఒప్పుతున్నవాడు అవుతున్నాడు. అతడే ధన్యుడు. ఉదాహరణకు కర్ణుడు, శిబి చక్రవర్తి, దధీచి మహర్షి, జీమూతవాహనుడు మొదలైన వారు సుప్రసిద్ధులై ఉన్నారు. కరిబృంధ కుంభభంజన పరమృగరాడ్గర్వభంగ పండితులున్నన్. కరిబృంధ కుంభభంజన పరమృగరాడ్గర్వభంగ పండితులున్నన్. స్మరగర్వమణచు వీరులు తరచుగలేరంచు చాటదగురా సుకృతి. అరివర్గ కామ విజేతమైన మహామృత్యుంజయ పరమానుగ్రహామృత సదృశరూప సుకృతి విను. గుంపులు గుంపులుగా సంచరించుచు మదించి ఉన్న ఏనుగుల కుంభస్థలాలను చేల్చగలిగిన వనమృగములకు రాజనదగు శౌర్యోన్నత వీరవిక్రమ సింహగర్జనగా ఈ గర్వభంగ విజయులకు కథన కుతూహల శౌర్య వీరవిక్రమ సింహరూప ప్రతిభాపాఠవము గల పండితులున్న లోకమున్నను సరేగాని ఈ పంచబాణుడైన మన్మధుని వలపు చూట్కుల బారి నుండి స్త్రీల యొక్క అనురాగ మనోహర ప్రేమరస ప్రసార వీక్షణాతీక్షణ దృక్కుల నుండి మనస్సును వెనుకకు మరల్చి జయించగల ఆ సింహశౌర్య ప్రతాపరూప సదృశ వీర విక్రములకు వారు ఎందునా అంటే ఈ లోకమందు లేరని నిస్సందేహంగా చాటింపవచ్చును. శృతినిష్ట సహజ బోధము ధృతియును సమయోచితంబు తేజోవాక్కున్ ప్రతిభా కార్యాభ్యుదయోన్నతులకు సత్ఫలములగు వినమ్రత సుకృతి. సుకృతి స్వరూపానంద ప్రకృతి. వినమ్రుడవై విను. నిరత వేదాధ్యయనము, ఆస్తిక జ్ఞానము, ధ్యాన దృష్టి, యోగ్యతతో నడుచుకోవడం, సత్యనిష్టతో సంభాషింపగలగడం, పనిలో నేర్పు సంపాదించడం, సామర్థ్యం చూపడం, ఇవన్నీ ఉన్నతమైన మనస్కుల కార్యాభ్యుదయమును సానురాగ సత్ఫలములని అనగా పెద్దల చేత ఆశీర్వదింపబడి జీవిత సాఫల్యములగుతున్నవిగా తెలియము. సదాచార సమృద్ధిని పొందుము, అందులకై పాటుపడుమని ఇందులో సూచనగా చెప్పబడుతున్నది. ఉన్నత పదాధిపతులకు మన్ననయే పూజ్యుల నవమానమునర్పం. అన్నహుషుడు ఆగస్త్యుని బన్నపరచి ఇంద్ర పదవి పాయడే సుకృతి. సుకృతాత్మ పూజ్య చరిత్రాత్మక విను. గొప్ప గొప్ప పదవులను పొంది సింహాసనములను ఎక్కి లోకాలను పరిపాలించుతూ ఉన్నప్పటికీ అట్టి పాలకులు పరిపాలనా ప్రాభవాన్ని తప్పి సాధువులను, మహాత్ములను, పెద్దలను, యోగులను, కవిమహర్షులను, తాపసులను, బిషగ్గోరులను, బ్రహ్మ విద్యాయోగ జ్ఞాన విజ్ఞాన సదాచారులను, పూజ్యులను అయిన పుణ్యపురుషులను గౌరవించి ఆశీస్సులను పొందవలనే గాని అవమానపం చేయరాదు. ఏ విధంగానగా ఘోరాతి ఘోరముకు తపస్సు గావించి లక్షుడైన ముని బ్రహ్మ నుండి వరాలు పొంది ఇంద్ర పదవిని అధివసించి కోరరాని కోర్కెలు కోరి చేయరాని పనులు చేసి అగస్త్య మహామౌనిచే మరికొందరిచే తానెక్కిన పల్లకిని మోయించి అహము తలకెక్కి నిందించి తన్ని తగలేసి శాపగ్రస్తుడై మహాపతనమై తుదకు చేసిన దుష్కర్మానుభవములకై ఘోరారణ్యములో నీచ నికృష్ట ప్రాణి అయ్యగు పామై పుట్టినాడు గదా. కావున సంస్కారం మరచి ముముక్షు లక్ష్యాన్ని వదలి లౌకిక సంపదలకై అలౌకిక ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యను ఎప్పటికీ విడనాడరాదు.
ఎన్ని కష్టాలు వెన్నంటి వచ్చినను ఎదుర్కొని సాధించవలనే గాని విడనాడరాదు అని ఈ పద్య సారాంశం. లెక్కకు మిక్కిలి చుక్కల రెక్కల గమికాడు కండే రేయండనిడున్ పెక్కండ్ర సుతులలో ఏ ఒక్కడు కులముద్ధరింపనుండును సుకృతి. పరమాత్మానుగ్రహపాత్రుడు అయిన ఓ సుకృతాత్మ విను. ఆకాశంలో చుక్కలు మినుకు మినుకుమని లెక్కించుటకై మిక్కిలిగా నిండి ప్రకాశించుతున్నను చంద్రుడొక్కడు మాత్రమే రాత్రులు లోకానికి వెన్నెలను ప్రసాదించగలుగుతున్నాడు. అలాగే అనేక మంది కొడుకులు ఒక తల్లిదండ్రులకు పుట్టినప్పటికీ వారిలో ఏ ఒక్కడో ఆ పుట్టిన కులానికి వన్నె తెచ్చి ఉద్ధరించుతూ ఉంటాడు. ఇదే సన్మార్గం ఈ లోకాన. ఇటువంటి సన్మార్గం అరుదు సుమా. మొప్పెకడ సేవ లేవడి గప్పగా సఖుడర్థమడుగగా వచ్చుటయున్ అప్పును సతీ వియోగము నిప్పనక దహించుదన్ను నిలువున సుకృతి. సుకృతాత్మ, సర్వాగమ నీతి సూత్రాత్మ విను. తప్పనిసరి పరిస్థితులలో మూర్ఖుని వద్ద దాస్యం చేయగలిగి రావడం, మరి పేదరికం ఆవహించి ఆర్థిక పరిస్థితి తారుమారైనప్పుడు ప్రియమిత్రుడు అవసరార్థమై అనగా పెండ్లియో గృహ నిర్మాణము స్థలము పొలము వాహనము అమర్చుకోగలందులకై డబ్బును అడిగి పుచ్చుకోవడం కోసం రావడం, రుణగ్రస్తుడై చిక్కుల్లో ఉండడం, సద్ధర్మచారిని దూరమైపోవడం, ఎవరికైనా జీవితంలో ఇట్టి సంఘటనలన్నీ దుర్బలమై నిప్పనేది లేకుండగానే అనగా నిప్పుతో పని లేకుండగానే తనను ఆపాదమస్తకం నిలువున కాల్చివేయుచు ఉంటుంది. అకటకట అని వేదనకు సంబంధించిన చర్యలు ఇలాగనే ఉంటాయి అని చెప్పడం పరమార్థం. మానము మంత్రోచ్చారణ దానము రతి ఔషధంబు ధనం వయస్సున్ పూనుకొని గృహఛిద్రం తానురులకు తెల్పరాదు తథ్యము సుకృతి. సుకృతి ప్రేమామృత వర్షధారాకృతి విను. గౌరవ మర్యాదలను అంటే నీతి నియమాలను గూర్చి, మంత్రమును ఉచ్చరించే విధానమును గూర్చి, అర్ధరహస్యమును గూర్చి, దానమిచ్చిన విషయాన్ని గూర్చి, స్త్రీ పురుషుల కామకేడిని గూర్చి, ఔషధ ప్రక్రియను గూర్చి, ధనమును ధననిధిని గూర్చి, వయస్సును గూర్చి, ఇంటి కీడును కల్లోలములను గూర్చి ఎవరునూ వారి వారి విషయములను ఇతరుల ఎడ ఎప్పుడునూ వెల్లడించకూడదు అని నీతి శాస్త్రకారులు అందరికీ మేలుగోరి ఈ సత్యాన్ని వక్కాణించి ఉన్నారు. తన పని నెగడగా నేర్పుగా మనవచ్చును ఫణిఫణాగ్రమణిగుని అయినన్ పెనులోభిచంతనుండిన ధనమే క్రియనైన కొనగ తరమే సుకృతి. సుకృతి విను. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చుకోవడం కోసం విషపూరితమైన దంశలు కలిగి ఉన్న పామునైనను యుక్తితో సునాయాసముగా పట్టి దాని పడగపైనున్న రత్నాన్ని గైకొని సుఖవంతంగా జీవితాన్ని కొనసాగించవచ్చును. కానీ ఆ పాము కంటే భయంకరమైన లోభిచెంతనున్న ధనాన్ని ఏ రకమైన క్రియా విశేషోపాయముల చేత కానీ రాబట్టి వశ్యము గావించుకొనడం ఎవ్వరికి సాధ్యమయ్యే పని కాదు అని ఈ పద్యార్థం. అందుకే వేమన గారు లోభిని గురించి మిక్కిలి కట్టుదిట్టంగా తీవ్రమైన తిట్టు పదాలతో ఇట్లా అన్నారు. లోభివాని జంప లోకంబు లోపల మందు వలదు వేరే మతము గలదు డబ్బులు అడుగబోవ గొబ్బున బడిదొచ్చు విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. దూషింపకు మెవ్వారిని భూషింపకు స్వార్థభావములతోడ భువిన్
శోషింపకు నై జగతికి భాషింపకు ప్రియముగాని పలుకుల సుకృతి. ప్రకృతి జైన్య గుణశుభాకృతి విను. ఎవరినైనా నోరుదారి తూలి దూషింపకూడదు. ఎవరితోనైనను స్వార్థపూరిత భావాలు మనసులో పెట్టుకొని పొగడ్తలతో ముంచెత్తకూడదు. ఈ లోకంలో ప్రకృతి సిద్ధమైన విషయాలకు జరిగే వాటికి ఎవరినూ దుఃఖింపగా రాదు. ఎవరితోనైనా ఇష్టము కాని విషయములను గురించి ఎప్పుడునూ అతిశయంగా మాట్లాడరాదు. ఇది నీతి. దీనులయడ కారుణ్యము, జ్ఞానులయడ మైత్రి, ముదము సంపన్నులెడం ధ్యానము హరునెడ, ఖలులెడ పూని ఉపేక్షతను జూప పొసగున్ సుకృతి. సర్వలోక మంగళాకృతి సుకృతి విను. దీనజనులను దయాభావంతో చూడగలగడం, జ్ఞానులకు పెద్దల యందు ప్రియ సాంగత్యము కలిగి ఉండడం, మిక్కిలి సంపన్నులైన వారిని చూసి అసూయతో ఉండకుండా ఆనందించడం, మృత్యుంజయుడైన శివభగవాను యందు బుద్ధి నిలపడం, పాపాత్ముల పట్ల ఉపేక్షాభావం భూని ఉండడం, ఈ మొదలైనవన్నీ సత్ప్రవర్తన నియమావళికి గీటురాళ్లుగా తెలియనగుతున్నది. పలుకైన కూడు గుడవకు, ఖలుడవు ఉద్యోగి స్థితిని కాపాడకు, చెంచలతలకు మనసు నీయకు, కలతలతో కాపురంబు గడపకు సుకృతి. సుకృతి సంతృప్త జీవన ప్రభాకృతి విను. సరిగా వండబడని పలుకులతో కూడిన అన్నాన్ని భుజింపకు. దుర్మార్గుడైన ప్రభుత్వోద్యోగి కూర్చున్న పదవిని రక్షించాలని ఏనాటికి తలంచుకు. శీలమునందు నిలబడలేని చంచల స్త్రీలకు మనస్సును అర్పించకు. కలతలతో కూడిన కాపురాన్ని ఎప్పుడునూ శీలించకు, చేయకు అని హితబోధ. తన భూతదయ ధర్మం తనకే రోగంబులేమి తన భాగ్యమగున్, తన సద్భావమే స్నేహము తన నిర్ధారణమే నీతి, తథ్యము సుకృతి. సుకృతి విను. భూతదయ కంటే తనకు ధర్మం లేదు. అహింస కంటే ధర్మం ఏమన్నది? రోగాలు పాలు కాకుండటం కంటే తనకు భాగ్యం అనేది లేదు. మంచి భావన కలిగి ఉండుట కంటే తనకు స్నేహశీలత్వం లేదు. సత్యనిశ్చయం కంటే తనకు నీతి అనేది లేదు. ఇదే మహోన్నత ధర్మం, లోకాదర్శనం. కనుగొనగ కడు విచిత్రం బనదోచడి, జీవితమునకర్థము గొనగన్, వినునెడ కనునెడ మనునెడ అనునెడ తెలియునెడ ఓ జనరయుము సుకృతి. మంచునే నడవడిగా, మంచి మార్గాన్నే నడవడిగా భావించిన ఓ ప్రకృతి మహాశయ, అంటే ఓ ప్రకృతి సిద్ధ మహాశయ విను. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కొంచెం సమయాన్ని వెచ్చించి మేలుకొని చూచినప్పుడు జీవితానికి ప్రతి పనిలోనూ అర్థము పరమార్థము మిక్కిలి విచిత్రంగా తోస్తుంది. వినేటప్పుడు కానీ, చూచేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, లేదా తెలుసుకునేటప్పుడు కానీ ఇంకా ఆలోచన చేసి పరిశీలనతో చూడవలసిన ఆవశ్యకతను ఈ పద్యం ద్వారా వెల్లడించడమైనది. పొరపాటు బుద్ధి కుశలత చెరచును, వ్యసనము ధైర్య చిత్తము జరచున్, గర్వము స్నేహశీలము జరచున్, క్రోధంబు శాంతి జరచున్ సుకృతి. సుకృతి అనన్యభక్త జనప్రియాకృతి విను. తనదైన తడబాటు బుద్ధి స్థిరత్వాన్ని నాశనం చేస్తుంది. వ్యసనం తన ధైర్య చిత్తాన్ని సర్వం పాడు చేస్తుంది.
తన గర్వం తనదైన స్నేహశీలాన్ని బలిసదనానికి త్రొక్కేస్తుంది. తనదైన కోపతాపం తన మనశ్శాంతిని చెరచి పోగొడుతుంది. కాబట్టి ఇట్టి విషయ సంఘటనల యందు మెలకువతో ధీమంతులు సైతం మసలవలసి ఉన్నది అని. గొనమరయనట్టి వానిని మనసెరుగని వాని మంచి మాటను వినమించనువాని పిలువ అలజడులొనగూర్చడివాని సేరనొల్లకు సుకృతి. సుకృతాత్మ, భక్తజన మనోభిష్ట ఫలప్రదాత్మ విను. మంచి గుణాన్ని తెలుసుకొని నడవలేని మూర్ఖుడగు వారిని, మంచి మనస్సును గ్రహించి సంతోషింపక తొలగిపోయేవారిని అంటే అజ్ఞానిని, మంచి మాటను కూడా ఎంతకు వినలేక సురిగిపోయే అహంకారిని, పిలుచుతున్నా వెనక విపత్తులు తెచ్చిపెట్టే దుష్టుడైన వారిని నీ వెన్నండును సమీపించుటకై కూడా సుముఖుడు కారాదు కాబోకు అని నీతి. అంటే జాగ్రత్త, హెచ్చరిక ఈ రెండూ ఉన్నాయి. హరి ఓం తత్సత్.